హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. ఈ పుప్పాలగూడ మర్డర్ కేసులో మనం చూసాము. ఏం జరిగిందో పిల్లలు గాలిపటాలు ఎగురవేసుకున్నప్పుడు చూసిన దృశ్యాలు, ఒక యువకుడు, ఒక యువతి ఇద్దరు అక్కడ హత్య కావింపబడ్డారు. ఏం జరిగింది అనేది. బట్ ఈరోజు పోలీసులు చెబుతున్న విషయాలు చూస్తే నిజంగానే మైండ్ బ్లోయింగ్ అది. ఆమె ఒక ప్రాస్టిట్యూట్ అంట. సో, అక్కడికొచ్చారు తను. కొంతమంది కావాలని ఆమెను ఎటో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. ఆమె ఒప్పుకోలేదు కాబట్టి హత్య జరిగింది. ప్రస్తుతానికి సర్క్యులర్ అవుతున్న న్యూస్ ఇది. అసలేం జరిగింది? ఇది సర్క్యులర్ అవుతున్న న్యూస్ కాదండి. పోలీసులు 36 గంటల్లో ఈ మిస్టరీని ఛేదించారు. ఎందుకంటే ఆ వనస్థలిపురంలో ఒక కేసు నమోదవ్వడము, గచ్చిబౌలిలో నమోదవ్వడం ఒక కేసు, వాళ్ళ పేరెంట్స్ నమోదవ్వడము, ఇవన్నీ మనకు ఆహ్, ఆల్రెడీ తెలిసిన విషయాలే. హ్మ్. ఇప్పుడు కొత్తగా వెలుగులోకొచ్చిన వీళ్ళని ఫస్ట్ పోలీసులు ఎక్కడ పట్టుకున్నారు? ముగ్గురు నిందితులను పట్టుకున్నారు. హ్మ్. రవికుమార్, సంపత్ కుమార్ అండ్ కృష్ణ కుమార్ సాకేత్. సాకేత్ అనేది ఆ మధ్యప్రదేశ్‌లో వాళ్ళ ఇంటి పేరో ఏదో సంథింగ్. ఓకే. ఈ అమ్మాయి బిందు అనే అమ్మాయి హైదరాబాద్‌కొచ్చి ఎల్బీ నగర్, వనస్థలిపురం అలాంటి ప్రాంతాలలో తను ప్రాస్టిట్యూషన్ చేసేది. అలాగా ప్రాస్టిట్యూషన్స్ చేస్తూ సంపత్ కుమార్ సాకేత్ అనే అతనితో ఒకరోజు ఒక ప్లేస్‌కి వెళ్ళింది. తన వృత్తిలో భాగంగా. పోలీసులు ఆమె వెల్లడించిన వృత్తిలో వ్యాపారతం. భాగంగా. ఆమె వృత్తిలో భాగంగా. నిజంగానే ఆమె నిజంగానే. యాహ్! హ్మ్. నిజంగానే ఆమె ప్రాస్టిట్యూటా? నిజంగానే ఆమె వృత్తిలో భాగంగా హ్మ్. ఆమె అతను సంపత్ కుమార్ సాకేత్‌తో వెళ్ళడం జరిగింది. వెళ్ళడం జరిగినప్పుడు ఆ సంపత్ కుమార్ సాకేత్ అనే అతను నేను నీతో చేస్తున్నదంతా నేను వీడియోలో చిత్రీకరించాలనుకుంటున్నాను. సో, ఈ వీడియో రికార్డింగ్‌కి నువ్వు ఒప్పుకోవాలి అని అడగడం జరిగింది. జరిగిన తర్వాత ఆమె నాకు వద్దు, మీరు చేసుకున్న పని కంప్లీట్ చేసి వెళ్ళిపోతాను నేను. నాకు వేరే వర్క్ ఉంది. నాది ఇదే వృత్తి. నా కడుపు నా వృత్తి ఇది. నా బ్రెడ్ అండ్ బటర్ ఇది. నాకు నీ తర్వాత చాలామంది ఉంటారు. నా జీవితాన్ని ఇలా వీడియోలు చేసి బయట పెడితే నా వృత్తి నా భర్తకి, నా ఫ్యామిలీకి అంతా తెలుస్తుంది. ఎక్కడో మధ్యప్రదేశ్ నుంచి వచ్చి గుట్టు చప్పుడుగా నేను చేసుకుంటున్నాను. నా వృత్తికి నేను న్యాయం చేసుకోవాలి. ఎందుకంటే నా బిడ్డల్ని నేను కాపాడుకోవాలి. నా ఫ్యామిలీని నేను పోషించుకోవాలి అని అబ్బాయిని బతిమలాడింది. వాడు సరేలే వచ్చిన పని కానిద్దాము అని చెప్పి ఏదోలాగా ఈ అమ్మాయితో అవసరం ఉంటది నాకు ఫ్యూచర్‌లో అప్పుడు చేసుకోవచ్చులే అని ఏదో చేసుకున్నారు. బయటకొచ్చేసిన తర్వాత కానీ అక్కడ వాగ్వాదం జరిగింది బాగా వీళ్ళిద్దరి మధ్య. హుహు. జరగడంలో ఆ అమ్మాయిని వీడు కొట్టాడు. ఓహ్! కొట్టిన తర్వాత ఆ అమ్మాయి అక్కడి నుంచి సగంలోనే వచ్చేసింది. ఆటో మాట్లాడుకొని వచ్చేసింది. ఆ ఆటో ఎవరిదో కాదు, ఈ అంకిత్ సాకేత్. ఆహా! ఎవరైతే గచ్చిబౌలిలో హౌస్ కీపింగ్ చేస్తున్నవాడు ఆటో కూడా నడుపుతాడంట నైట్ పూట. ఆ ఆటో వాడిది. కానీ ఇక్కడ ఆటో నడిపే అతనున్నారు కదా! అంకిత్‌కి. ఈమెకి ఇంతకుముందు పరిచయం లేదు. లేదండి ఉంది. ముందు నుంచే పరిచయం ఉంది. ఈమె ప్రాస్టిట్యూషన్ అని తెలుసు. మధ్యప్రదేశ్‌లో ఉన్నప్పుడే, ఛత్తీస్‌గఢ్‌లో ఉన్నప్పుడే వీళ్ళిద్దరికీ పరిచయం ఉండేది. ఆ పరిచయం ఎలాంటిదంటే, ఈ అబ్బాయి కూడా ఒకరోజు మధ్యప్రదేశ్‌లో ఇదే హ్మ్. కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. అక్కడ వీళ్ళిద్దరు మనసులు దగ్గరైనాయి. శారీరకంగా కాకుండా. సో, అలా క్లోజ్ అవుతూ వచ్చారు. ఆ అమ్మాయి "నువ్వు ఇక్కడ రా, ఇక్కడ అదే వృత్తి చేసుకోవచ్చు. నేను నీకు అండగా ఉంటానని" ఆ అబ్బాయే ఈ అమ్మాయిని హైదరాబాద్‌కి తీసుకొచ్చాడు. ఓహ్! తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఇతని ఆటోలోనే వెళుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. నైట్ పూట. అంతేనా? ఇతనే చేస్తుంటాడు. ఓకే. సో, ఇదేం జరిగింది? ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఈ సంపత్ కుమార్ సాకేత్, ఈ అంకిత్ సాకేత్ కూడా ఒకరే. ఇద్దరు ఫ్రెండ్స్. ఓకే. ఇద్దరు ఫ్రెండ్సే. సో, నా ఫ్రెండ్ దగ్గరికే పంపిస్తానన్నట్టుగా వీడు పంపించాడు. డబ్బులు తీసుకొని వీళ్ళిద్దరు షేర్ చేసుకునేవాళ్ళు. ఇక్కడ ఉండడానికి, జీవనాధారం కాపాడుకోవడానికి మిగతా డబ్బులు అమ్మాయి వాళ్ళ ఇంటికి పంపించుకునేది. హ్మ్. సో, తర్వాత ఏమైంది? వచ్చి వాడు ఇట్లా చేశాడు నీ ఫ్రెండ్ ఇట్లా అంటే, వీడెళ్ళి అంకిత్ సాకేత్ ఎళ్లి వాడితో గొడవ పడి కొట్టాడు. ఇట్లా చేయకు ఇంకొకసారి. నువ్వు చేయాలనుకుంటే చెయ్యి. ఇలాంటి వీడియోలు అంతా తీయకు. ఆ అమ్మాయి వృత్తిని ఎందుకు చేస్తావని మంచిగా చెప్పి వచ్చేసాడు. సో, వీళ్ళందరూ ఒక పథకం ప్రకారం 11వ తారీఖు ముందు 10వ తారీఖు సంపత్ కుమార్ సాకేత్, కృష్ణ కుమార్ సాకేత్, రవికుమార్ సాకేత్ వీళ్ళ ముగ్గురు కలిసి ఆ అమ్మాయిని బుక్ చేసుకున్నారు. అంటే అలా అనకూడదు. ఈ కార్యక్రమం కోసం ఆ అమ్మాయిని రమ్మని పిలిచారు. ఆ అమ్మాయి ఎల్బీ నగర్ నుంచి అంకిత్ సాకేత్ వాళ్ళ రూమ్‌కి వచ్చింది. కానీ ఈ కుట్రలో మరి అంకిత్ కూడా ఉన్నాడుగా? అదే. ఇప్పుడు నేను చెప్పబోయేది అదే. సో, ఈ అంకిత్ సాకేత్ రూమ్‌కి పిలిచారు. ఎందుకు పిలిచారు? వృత్తిపరంగా పిలిచారు. వాడు కూడా ఏమనుకున్నాడు, సరే డబ్బులొస్తాయి గదా! మనకు కూడా పండగొస్తుంది. ఇంటికి డబ్బులు పంపించొచ్చు. నేను ఏదో మా ఇంటికి పంపించుకోవచ్చు అని చెప్పి ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి పిలిచారనమాట. పిలవంగానే వీళ్ళు
అక్కడికి తీసుకొని వెళ్ళారు. పుప్పాలగూడ నార్సింగ్ ప్రాంతంలోని అనంత పద్మనాభ స్వామి టెంపుల్‌కి అక్కడికి వెళ్లారు. మద్యం సేవించారు. నలుగురు యువకులు, ఆ అమ్మాయి 5 మంది. మద్యం సేవించిన తర్వాత ఫస్ట్ ఆ ముగ్గురిలో ఒక పర్సన్ ఆ అమ్మాయితో కలిసినప్పుడు వీళ్ళు ముగ్గురు పక్కకెళ్లారు. పక్కకెళ్ళి అంకిత్ సాకేత్‌ని "నువ్వు నన్ను కొడతావా? నన్ను బెదిరిస్తావా?" అని వీడిని చంపేశారు. ముందు ఫస్ట్ ఓహ్! చంపింది అంకిత్ సాకేత్‌ని బండరాయితో తల పగలగొట్టి చంపేయడం జరిగింది. ప్రీ ప్లాన్డ్ ఇదంతా. వీళ్ళ ముగ్గురు కలిసి. సో, అంకిత్ సాకేత్‌ని చంపేశాక ఈ అమ్మాయి దగ్గరకొచ్చి "ఏమే నువ్వు ఇట్లా చేస్తావా? అది ఇది చేస్తావా?" అని లైంగికంగా ఏమి ఇబ్బంది పెట్టలేదు కానీ ఈ అమ్మాయిని కూడా చంపేశారు. బండరాయితో కొట్టి చంపేసి ఈ ముగ్గురు వాళ్ళిద్దరి వద్దన ఉన్న సెల్ ఫోన్స్ అంతా తీసుకొని మధ్యప్రదేశ్‌లో ఉన్న సిదిక్ అనే ప్లేస్‌కి వెళ్ళిపోయారు. సో, చంపేసిన తర్వాత వీళ్ళెవరు గుర్తుపట్టట్లేరని గుర్తుపట్టరులే ఏదో వీళ్ళిద్దరు ఏదో జరిగిందిలే అన్న ఉద్దేశ్యంతో వెళ్ళిపోయారు. అందులో ఇంకా ఐరనీ పార్ట్ ఏంటంటే వీళ్ళందరి ఏజ్ కూడా 27 కిందే. 26, 25, 27 అంతే. సో, వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు వీళ్ళ ఫోన్‌లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు గానీ వాళ్ళిద్దరి ఫోన్‌లు స్విచ్ ఆఫ్ చేయలేకపోయారు. సో, ఆ ఆధారంగా పోలీసులు అక్కడ సెపరేట్ టీమ్‌ని ఏర్పాటు చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫోన్ల ఆధారంగా లొకేషన్స్‌ని పట్టుకొని వాళ్ళ ముగ్గురు నిందితులను పట్టుకొని మధ్యప్రదేశ్‌లో ఆ ప్లేస్‌లో ఉన్న లోకల్ కోర్ట్‌లో హాజరుపరిచి ట్రాన్సిట్ మీద ఈరోజు హైదరాబాద్‌కి తరలిస్తున్నారు. సో, ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏందంటే వృత్తిపరంగా ఆ అమ్మాయి చేసింది తప్పేం కాదు. 4 డబ్బులొస్తాయి. అదే వృత్తిలో అమ్మాయి బతుకుతుంది కాబట్టి. కానీ నమ్మి వెళ్ళడం, ఇతను వాళ్ళ ఫ్రెండ్స్‌ని నమ్మడం, డబ్బులొస్తాయి కదా అని. మద్యం మత్తులో మానవ సంబంధాల్ని పక్కన పెట్టేసి ఫ్రెండ్స్ ఇలాంటివి చాలా చూస్తున్నామండి ఈ మధ్య. చాలా ప్రోగ్రాముల్లో చూస్తున్నాం. చాలా బయట చాలా విధాలుగా చూస్తున్నాము. యాక్చువల్‌గా వెన్నుపోటు పొడిచేది, లేపోతే ఇంకోటేదో చేసేది ఎవరెవరో బయటోళ్ళు కాదు. మనకి తెలిసిన వాళ్ళు మన చుట్టూతా ఉన్నవాళ్ళే. అవును. సో, ఇలాంటి విషయంలో ఒక ఇద్దరు చనిపోవడము, ఆ ముగ్గురు నిందితులని వీళ్ళకేముందిలేండి. ఏదో ఒక 2 ఏళ్ళు శిక్ష ఏస్తారో లేకపోతే బెయిల్ మీద బయటకొస్తారో ఆ తర్వాత పక్కన పెడితే, నార్మల్‌గా తిరుగుతున్న ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదు. ఇలాంటి వృత్తి చేసుకొని బతుకుతున్న వాళ్ళకి, ఆడవాళ్ళకి స్వేచ్ఛ లేదు. సెక్యూరిటీ లేదు. ఇంకా పక్కన పెడితే అర్ధరాత్రి పూట నిలబడే ట్రాన్స్‌జెండర్స్‌కి సెక్యూరిటీ లేదు. మగవాళ్ళకి సెక్యూరిటీ లేదు. అండగా నిలబడిన మగవాళ్ళకి. అసలు ఎటుపోతోంది ఈ ప్రపంచం? ఎందుకు ఒక 7:30 కూడా కాదు. 8, 8:30 ఆ టైంలోనే కాస్త మనం హైదరాబాద్‌కి కాజాగూడ అటు వెళ్ళిపోయే దగ్గర కాస్త నిర్మానుష్యంగా ఉంటది చూడండి ప్లేసెస్. నిన్న నేనే అటు వెళ్తూ వస్తునేటప్పుడు క్యాబ్‌లోని చూస్తుంటే కొంతమంది అమ్మాయిలు అక్కడ నుంచునున్నారు. కొంతమంది వాళ్ళతో మాట్లాడుతున్నారు. హ్మ్. అంటే ఇది పబ్లిక్‌గానే జరుగుతున్నాయి ఇవి. సీ అది దాన్నేమంటారు? అదొక టైప్ ఆఫ్ దందా ఆ! అనుకోవచ్చు. కానీ వాళ్ళకి సేఫ్టీ లేని దందా ఇలాంటిది. అదే. సో, ఎక్కడ ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఏదో తీసుకుంటది, ప్రభుత్వం వచ్చి దీన్ని నిషేధిస్తది అనేది పక్కన పెడితే సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ కదా! అంటే ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు కడుపు నింపుకోవడం కోసం చేసే పని అది. అవును. అక్కడ కూడా సెక్యూరిటీ లేదు. చాలా చీప్‌గా చూస్తూ ఉంటారు వాళ్ళని. కదా! నువ్వు ఇంతవరకు ఉన్నావంటే నువ్వేమైనా చేయడానికని చెప్పి ఆ ప్రైవేట్ స్పేస్‌లో వీడియోలు తీస్తాననడం, నో చెప్తే చంపేయడం. ఇప్పుడు అదే జరిగింది. నో చెప్పారన్న కక్షతోనే చంపేశారు. చంపేశారు. ఎదిరించారన్న కక్షతో ఫ్రెండ్‌ని గూడా చంపేశారు. అలా ఇద్దరు అమాయకులు ప్రాణాలు అమాయకులు అనడం బలైపోయారు. కాదు గానండి. తెలిసి చేసిన తప్పులో వాళ్ళే ఇరుక్కొని ఎవరు చేసిన ఉచ్చులో వాళ్ళే పడతారంటారు కదా! నమ్మి ఫ్రెండ్స్‌ని నమ్మి వీడు ఇరుక్కున్నాడు. డబ్బు కోసం ఆ అమ్మాయి ఇరుక్కొని ఇలా ప్రాణాలు పోయింది. మొత్తానికి మన తెలంగాణ పోలీసులు ఈ ప్రభుత్వంలో 36 గంటల్లో ఈ కేస్‌ని ఛేదించడం చాలా అభినందనీయం. అప్రిషియేటెడ్. సో, ఇలాంటివి ముందు ముందు జరగకుండా కూడా పోలీసులు చూసుకుంటారని ఆశిద్దాం. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి.